నమస్తే. 2015లో బిలో పావర్టీ లైన్ అంటే సంవత్సరానికి 20,000 30,000 సంపాదన మహా అయితే. సో అట్లాంటి సంపాదన కలిగి ఉండి బిలో పావర్టీ లైన్ కింద ఉండి వైట్ రేషన్ కార్డు కలిగి ఉన్న పరిస్థితి నుంచి పదులు కాదు వందలు కాదు వేల కోట్ల సామ్రాజ్యం నిర్మించిన జోగినపల్లి సంతోష్ రావు జీవితం అంత అంటే ఆ స్థాయి దశకు ఎట్లా చేరుకున్నది, ఎక్కడ బీపీఎల్, ఎక్కడ కోట్ల రూపాయల వ్యవహారాలు. సో దీని మీదనే కాంగ్రెస్ పార్టీ నాయకురాలు రమ్యారావు గారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీకి కంప్లైంట్ చేశారు. ఆమె అతని మీద చాలా కాలంగా పోరాటం చేస్తూనే ఉన్నారు. కేసీఆర్ పక్కనే ఉండి మొత్తం అందరినీ కేసీఆర్ కలవకుండా చేసి తన ఆధీనంలోకి అంతా తీసుకొని పెద్ద ఎత్తున దోపిడీకి పాల్పడుతున్నాడు అని చాలా డిబేట్స్లో చెప్పడం జరిగింది. ఏకంగా ఆమె ఈడీకి కంప్లైంట్ చేశారు. అయితే ఈ విషయాన్ని ఈ మధ్యకాలంలో బయటకు వచ్చి మాట్లాడుతున్న కవిత కూడా అదే విషయాన్ని చెప్తున్నారు. దొంగ అని ఇంకోటని మొత్తం అంతా చేస్తున్నాడు, దయ్యం నెంబర్ 1 సంతోష్ రావు అని. సో 10 ఏళ్ళుగా రమ్యారావు గారు మాట్లాడుతూనే ఉన్నారు. ఇప్పుడు ఏకంగా కేసీఆర్ ఫ్యామిలీ మెంబరే అవును నిజమే అని ఆమె ధృవీకరిస్తున్నారు. సో మరి ఈడీకి ఏమని కంప్లైంట్ చేశారు, ఏం ఆధారాలు రమ్యారావు గారి దగ్గర ఉన్నాయి, ఒక్కసారి మనం డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. నమస్తే రమ్యారావు గారు. నమస్కారం. సో ఎలా ఉన్నారు? ఓకే అండి. సంతోష్ రావుని వదిలేటట్టు లేరు కదా మీరు? ఎందుకంత కోపం, కసి, ఆవేదన, ఆవేశం ఎట్లా చూడాలి? ఆవేదన కాదు, ఆవేశం కాదు, తెలంగాణ ప్రజల రక్త మాంసాలు ఒక రకంగా పిప్పి పీల్చి చేసిన వ్యక్తి అనుకోవాలి. ఎందుకంటే ఇందాక మీరు అన్నట్టు సంవత్సరానికి 30-36 వేల ఆదాయ పరిమితి చూపించి నా కొంప పోయింది, నా ఇల్లు పోయింది, ముంపు గ్రామంలోని 200 గజాల జాగా నుండి తీసుకున్న వ్యక్తి 2015లో, ఇప్పుడు 2026. అప్పటి నుండి ఇప్పటి వరకు అతను వేల కోట్ల ఆస్తులు ఏ రకంగా కూడబెట్టిండ్రు, అవి ఎవరి సొమ్ము, ఎవరి రెక్కల కష్టం. అంటే కేసీఆర్ని అడ్డం పెట్టుకొని తెలంగాణ ప్రజల ఆస్తి దోచుకున్నట్టే కదా. తెలంగాణ ప్రజలు ట్యాక్స్లకు రూపంలో వచ్చే సంపాదనను మొత్తం కొల్లగొట్టినట్టే కదా ఇతను. నేను ఏదో ఇది రగ్గారు మాటలతో చెప్పడం కాదు, గతంలో కూడా మన ఇద్దరమే మాట్లాడుకున్నాం ఏ రకంగా ఆయన గ్రానైట్ క్వారీలు చేసిండు. ఆ పార్ట్నర్షిప్ డీడీలు మనం తెలంగాణ ప్రజలందరికీ ఏదో మాటల ద్వారా కాక మనం విత్ ప్రూఫ్తో చూపించినాం, విత్ ఎవిడెన్స్ తోటి. ఇప్పుడు కూడా అట్లానే నేను ఈడీకి కూడా ఈయన మీద చర్యలు తీసుకోవాలి. ఏ రకంగా తెలంగాణ ప్రజలను అవినీతి, అక్రమాలు, అన్యాయాలు చేసిన సొమ్మును ఏ రకంగా లిక్కర్ స్కామ్లు ఉన్న తన బినామీలు, తన పార్ట్నర్లకు ఏ రకంగా పెట్టేసిండు. ఎక్కడికక్కడ ఆస్తులు, ఎక్కడికక్కడ క్వారీలు, ల్యాండ్లు, శాండ్లు, మైండ్లు, అన్ని రకాలుగా లిక్కర్లో కూడా ఏరులు పార్లై ప్రవహించేటట్టు చేసిండు ఈయన. అది ఎవరి సొమ్ము? తెలంగాణ ప్రజల సొమ్ము. కాబట్టి నేను యాక్షన్ తీసుకోవాలి. ఏ తెలంగాణ ప్రజల సొమ్ము అయితే చెమటోడ్చకుండా అవినీతి ద్వారా సంపాదించిన సొమ్మును మళ్ళా తిరిగి తెలంగాణ ప్రజలకు తెలియజేసేటట్టు, అదే సొమ్ము తెలంగాణ ప్రజలకు వచ్చేటట్టు రావాలి అని నేను ఈడీకి వెళ్ళి విత్ ఎవిడెన్స్ తోటి నేను అన్ని కంప్లైంట్. ఈడీ దగ్గరికి ఎందుకు వెళ్ళారు? మీరే గవర్నమెంట్ లో ఉన్నారు కదా, స్టేట్ లో రేవంత్ రెడ్డి గారిని కలవచ్చు, ఇంకా ఇక్కడున్న ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ ని కలవచ్చు. వై ఈడీ దగ్గరికి ఎందుకు వెళ్ళారు మీరు? అధికారం మీరే కదా స్టేట్ లో. నాట్ ఓన్లీ ఈడీ, నేను ఏసీబీకి వెళ్ళాను, సిబిఐకి వెళ్ళాను, ఈడీకి కూడా వెళ్ళాను. రేవంత్ అన్న అందుబాటులో లేరు. రేవంత్ అన్న వచ్చాక కూడా డెఫినెట్గా ముఖ్యమంత్రిగా రేవంత్ అన్నను కూడా డెఫినెట్గా కలుస్తాను, అందులో అనుమానం ఏం లేదు. అన్న వచ్చే లోపల ఇవన్నీ చేద్దాము అని ఇవన్నీ చేయడం జరిగింది. రేవంత్ అన్న కూడా గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి, అన్యాయాలు, అక్రమాల మీద ఆయన కూడా వాటిని బయటకు తీసి తెలంగాణ ప్రజలకు తెలియజేయాలి. ఏ రకంగా తెలంగాణను దోసుకున్నారు, కేసీఆర్ని అడ్డం పెట్టుకొని, తెలంగాణ ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని, కేసీఆర్ని అడ్డం పెట్టుకొని ఏ రకంగా దోసుకున్నారు అనేది బయటకు చూపించడం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానివ్వండి, పార్టీ కానివ్వండి, పార్టీలో ఉన్న నేను కానీ చేయాల్సిన పని. కాబట్టి ఒక తెలంగాణ పౌరురాలిగా, ఒక తెలంగాణ ఆడబిడ్డగా, అన్యాయం అయిపోయిన ఆడబిడ్డగా, సొంత బాబాయికి దూరమై అష్ట కష్టాలు పడ్డ ఆడబిడ్డగా, ఏ రకంగా ఈ శకుని సంతోష్ ఎంతమంది జీవితాలను ఆగం చేసి ఈరోజు వేల కోట్ల ఒక మాఫియాను, ఒక సామ్రాజ్యాన్ని ఏ రకంగా నిర్మించుకున్నాడు. ఇంకా కూడా కేసీఆర్ను ఫామ్ హౌస్కు బందీ చేసి ఈరోజు కేసీఆర్ బయటికి వెళ్తే కాన్వాయ్లో అంబులెన్స్ ఉండాలి కంపల్సరీ. ఆ పరిస్థితికి వచ్చింది కేసీఆర్ పరిస్థితి. ఇవన్నిటికీ
మూల కారణం అంబులెన్స్ ఒకే ఒక వ్యక్తి అంబులెన్స్ శకుని. ఉంటుందా కాన్వాయ్లో? అంబులెన్స్ ఉంటుంది. కేసీఆర్ గారు ఫామ్ హౌస్ నుంచి నందినగర్కి వచ్చినా ఇంకెక్కడికి వచ్చినా కూడా అంబులెన్స్ కంపల్సరీ. సో ఇప్పుడు ఆయన అంటున్నాడు సంతోషరావు, మీరు మొన్న ఈడీ అంటే కంప్లైంట్ మీరు ఒకటే అర్థం చేసుకోవాలి రగ్ గారు, మామూలుగా ఏదన్నా అయింది అంటే మామూలు వాళ్ళకే అంబులెన్స్ ఇమీడియట్ గా వస్తుంది. అవును. ఒక మాజీ ముఖ్యమంత్రికి అంబులెన్స్ ఎంత ఫాస్ట్ గా వస్తుంది, అయినా కూడా ఫామ్ హౌస్ లో కానీ ఈరోజు నందినగర్ లో కానీ ఎవ్రీ టైం ఎనీ టైం అంబులెన్స్ పెట్టుకునే సిచ్యువేషన్ ఉంది అంటే కేసీఆర్ గారి పరిస్థితి మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఆయన అంటున్నాడు సంతోషరావు, మీరు ఈడీ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత గామెతో ఏమవుతుంది, ఆమె ఏదో మాట్లాడుతుంది, ఏదో ఈడీ కంప్లైంట్ ఇచ్చింది, ఏమి ఇచ్చింది, గామెతో ఏమవుతుంది అంటున్నాడు. అది నాకు కూడా తెలిసింది మీరు అన్నట్టు. మేము మేనేజ్ చేసుకుంటాం ఈడీని అంటే ఒక వ్యవస్థల మీద, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ మీద గౌరవం ఉన్న వ్యక్తిని నేను వాళ్ళ విలువ నాకు తెలుసు. కానీ అన్యాయంగా 1000 కోట్లు దోసుకున్న, అడ్డదారులు దోసుకున్న వ్యక్తికి ఈడీ అంటే ఏంది, ఈడీ విలువలేంది, ఈడీ పనులేంది అని తెలియని వ్యక్తి ఒక మాజీ రాజ్యసభ సభ్యుడైన ఈ అటెండర్కు కూడా క్యాపబుల్ కాని వ్యక్తి ఇక ఈడీ గురించి అంత చులకనగా మాట్లాడుతున్నాడు అంటే ఆయన దృష్టిలో ఈడీ అంటే ఆయన ఫామ్ హౌస్ లో కట్టేసుకుని ఎడ్లు అనుకుంటుండో ఏమో మరి. అందుకే అంత చులకన భావంతో, అంటే అక్రమంగా దోసుకున్న సొమ్ముతోటి ఎవరినైనా మేనేజ్ చేసుకుంటాం, ఎవరినైనా ఏదైనా చేయగలుగుతాం, మేము శాసించిందే వేదము అనే రకంగా వ్యవహరిస్తున్నారు. సో మీ దగ్గర ఏం ఎవిడెన్స్ ఉంది, ఏం చూపించారు? అంత బలమైన 1000 కోట్లు 100 కోట్లు సంపాదించిన ఎవిడెన్స్ ఏమన్నా ఉందా? సరే, ఒకప్పుడు బీపీఎల్ కింద ఆయన కొదురుపాకన ఏదో వాళ్ళ విలేజ్ మిడ్ మానేర్లో మునిగిపోతే ఆయన వాళ్ళ ఫాదర్ రవీందర్ రావు, వాళ్ళ సిస్టర్ సౌమ్య, వాళ్ళ బాబాయ్, వీళ్ళందరికీ ప్లాట్స్ ఏవో కేటాయించినట్టుంది అప్పుడు గవర్నమెంట్ 2008 ఆ తర్వాత 2015 తర్వాతనే ఏమో 2015లో తీసుకున్నారు. వైట్ రేషన్ కార్డు కూడా ఉన్నది అనుకుంటా. వైట్ రేషన్ కార్డు ఉంది. నేను మీకు అన్ని డీటెయిల్స్ తర్వాత ఎట్లా వీళ్ళు మరి ఎట్లా అన్ని చూపిస్తానండి. వీళ్ళ బతుకు ఉద్యమంకు ముందు 2000 ఎప్పుడైతే కేసీఆర్ గారు ఉద్యమం స్టార్ట్ చేసిండ్రో అప్పుడే రకంగా ఉండే వీళ్ళ బతుకు అనేది. 2001కి ముందు వీళ్ళ బతికేంది కుదురుపాకలో. 2001 నుంచి మళ్ళీ 2014 టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చేంత వరకు వీళ్ళ పరిస్థితి ఏముండే, ఉద్యమ సమయంలో దోసుకున్నది ఏంది, మళ్ళీ 2014 నుంచి 2023 వరకు 9 సంవత్సరాలు నిరాటకంగా దోసుకున్నది ఎంత. గవర్నమెంట్ దిగిపోయినాక కూడా, మా గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక కూడా ఈ శకుని సంతోష్ 2024లో ఎంత పెద్ద ప్రాపర్టీ, ఎన్ని 100 కోట్ల ప్రాపర్టీ తీసుకున్నాడు అనేది నేను మీకు ఇప్పుడు ఎవిడెన్స్ తోటి చూపిస్తాను. మీరు ఫస్ట్ ఈడీ కంప్లైంట్ చూపించండి కెమెరాకి. ఈడీకి ఇచ్చిన కంప్లైంట్ ఇది. ఈడీ కంప్లైంట్ ఇందులో డీటెయిల్ గా రాసిన ఆయన మైండ్స్ ఏంటి, మైండ్స్ పేర్లు ఏంటి, ఆయన పార్ట్నర్షిప్ డీడ్లు ఏంటి, ఎట్లా లిక్కర్ స్కామ్ లో ఎవరెవరు ఆయన బినామీలు ఉన్న వాళ్ళకి ఎట్లా అన్ని ఎట్లా షేర్స్ పోయినాయి ఏంటి అనేది ఇదంతా నేను ఈడీకి ఇచ్చాను. ఓకే. సో 2 సార్లు వెళ్ళారు ఎందుకు ఈడీ దగ్గరికి మీరు? చెప్తాను. 1 టైం, సెకండ్ టైం సప్లిమెంటరీ ఏదో అన్నారు మరి. ఫస్ట్ టైం వెళ్ళాక ఇంకా కొన్ని వాళ్ళు డీటెయిల్స్ కావాలని అడిగితే ఆ డీటెయిల్స్ కలెక్ట్ చేసుకోవడానికి 1 వీక్ టైం పట్టింది. ఎప్పుడు కూడా రమ్యారావు ఏదో ఈడీ దగ్గరికి వెళ్ళినా, మీడియా ముందుకు వచ్చినా ఏదో సంతోష్ మీద కోపంతో నేను మాట్లాడడం కాదు, ఎవిడెన్సెస్ తోటి చూపిస్తాను కాబట్టి 1 వీక్ లో కలెక్ట్ చేసుకొని మళ్ళీ ఈడీకి వెళ్ళి ఇవ్వడం జరిగింది. మళ్ళీ అప్పుడు ఈడీ వాళ్ళు తీసుకొని కూడా Feb 16th నెక్స్ట్ మంత్ February 16th కూడా మళ్ళీ నన్ను రమ్మన్నారు. ఇంకేమన్నా వాళ్ళకి డౌట్స్ ఉంటే కూడా క్లారిఫై చేసుకుంటారేమో, February 16th రండి, ఈ లోపల మేమంతా ఫైల్ తీస్తున్నాం చూస్తున్నాం అని అన్నారు. అక్కడ నుంచి నేను ఐటీ సెక్షన్ కూడా వెళ్ళాను. ఇన్కమ్ ట్యాక్స్ బినామీ వింగ్ కూడా వెళ్ళాను. బినామీ వింగ్ ఇప్పుడు ఆయన పేర్ల మీద లేవా, భార్య పేరు మీద, ఆయన పేరు మీద? చెప్తాను. ఆయన పేరు మీద ఉండేటి ఆయన పేరు మీద ఉన్నాయి, బినామీల పేరు మీద ఉండేది బినామీ పేరు మీద ఉన్నాయి, భార్య పేరు మీద ఉండేవి భార్య పేరు మీద ఉన్నాయి. అన్ని రకాలుగా కూడా ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా కొన్ని నేను వెళ్ళి మాట్లాడి కొన్ని అక్కడ కూడా ఎవిడెన్స్ ఇవ్వడం జరిగింది. అంటే వీళ్ళు ఏ రకంగా అన్ని రకాలుగా వ్యవస్థలను ఎట్లా సర్వనాశనం పట్టించిండ్రు, వ్యవస్థలను ఏ రకంగా ఐటీలు కూడా కట్టకుండా ఏ రకంగా చేసుకున్నారు అనేది కూడా ఐటీ వాళ్ళకి తెలియాలి, తెలంగాణ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇది ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఇచ్చింది నేను. ఐటీ
ఆయన పరిస్థితి ఎట్లుండే ఫస్ట్ అది చెప్తారా? చెప్తాను. ఫస్ట్ ఎక్కడి నుంచి మీరే స్టార్ట్ చేయండి. నేనే స్టార్ట్ చేస్తాను. ఈ గతంలో కూడా చూపించుకున్నాము, ఇప్పుడు కూడా ఒక్క సెకండ్ చూపించాల్సిన అవసరం ఉంది. ఇది జోగినిపల్లి సంతోష్ 2013లో ఉద్యమ సమయంలో ఈ లిక్కర్ స్కామ్లు ఉన్న శ్రీనివాసరావు, ప్రదీప్ రెడ్డి, శుద్ధోదన్ రెడ్డి తోటి చేసుకున్న పార్ట్నర్షిప్ డీడ్ ఇది 2013లో. గోల్డ్ మైన్ మినరల్స్. అప్పుడు కరీంనగర్ లో గ్రానైట్ క్వారీ. అప్పుడు ఈయన షేరు అప్పుడు 25%. కింద బాక్స్ హైలైట్ చేయి. ఎల్లో కలర్ పేరు జే సంతోష్ రావు 25%. ఇప్పుడు ఆయన ఎవరైనా మన శ్రీనివాసరావు అంటే లిక్కర్ స్కామ్ లో శ్రీనివాసరావు, వెన్నమనేని శ్రీనివాసరావు. ఈయన ఈడీకి ఇచ్చిన స్టేట్మెంట్ కూడా మీకు చూపిస్తాను. ఈయన సంతోష్ బినామీ, సంతోష్ పార్ట్నర్, సంతోష్ కు మొత్తం ఇక ఫ్రంట్ బ్యాక్ అంతా. అయితే ఇక్కడ దీంట్లో మనం ప్రధానంగా ఫోకస్ చేసి చెప్పుకోవాల్సింది ఏంటంటే 2013లో 2013 అంటే ఎప్పుడు ఉద్యమం అసలు పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు పిల్లలు చనిపోతున్నారు, ఆత్మహత్యలు జరుగుతున్నాయి, పెట్రోల్ పోసుకొని తగలబడుతున్నారు, రైళ్లకు అడ్డం పోతున్నారు. ఆ సమయంలో సంతోష్ రావుకి 2013లో క్వారీ వచ్చింది. ఇది ఇప్పుడు కాదు, మన ఇప్పుడు మేడమే బయట పెట్టింది ఇదంతా కూడా. ఎవరెవరు? వి శ్రీనివాసరావు 25%, సంతోష్ రావు 25%, శ్రీ జె ప్రదీప్ రెడ్డి 25%, శుద్ధోదన్ రెడ్డి 25%. వీళ్ళకి ఇప్పటికి నడుస్తూనే ఉంది క్వారీ. నడుస్తుందో లేదో తెలియదు. ఇంక ఇప్పుడు ఉన్నా కూడా ఆయన సైడ్ అవుతాడు కదా, ఎవరో ఒకరి పేరు మీద పెడతారు. అది 2013లో గ్రానైట్ క్వారీలు చేయడానికి 25% షేర్ పెట్టేంత సత్తా ఉంది ఆయనకు, అంత డబ్బులు ఉన్నాయి. మళ్ళీ 2015 టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చేసరికి నేను ముంపు బాధితుల్ని 200 జాగా అని ఇదిగోండి. అదొకసారి జూమ్ చేయి. సో ఆయన సంతోష్ రావు ఫోటోనే అది. సో ఆయన కుదురుపాకలో వాళ్ళ ఇల్లు మునిగిపోయినాయి అన్నమాట. సో దాంట్లో ఈయన 200 గజాల జాగా, ఆయనకు భూమి వచ్చింది అన్నట్టు, వైట్ రేషన్ కార్డు హోల్డర్ అన్నట్టు. ఇప్పుడు ఆయన ఇన్సైడ్ ఏముంది చూపిస్తారు. ఇక వాళ్ళ బాబాయ్ ఇదా ఊరు కాకుండా ఆయన కూడా తీసుకున్నాడు. వాళ్ళ బాబాయ్ ఊరు కాదు, గండ్ర రమణారావు పెద్దూరు. అధికారం ఇప్పుడు సంతోష్ది చొప్పదండి కాన్స్టిట్యున్సీకి వస్తుంది. కుదురుపాక విలేజ్, బోయిన్పల్లి మండల్, చొప్పదండి కాన్స్టిట్యున్సీ. వీళ్ళ బాబాయిది పెద్దూరు విలేజ్, కేటీఆర్ కాన్స్టిట్యున్సీ. కేటీఆర్ కాన్స్టిట్యున్సీ ఆయన వచ్చి చొప్పదండి కాన్స్టిట్యున్సీలా నా ఇల్లు పోయింది అంటున్నా. నా ఇల్లు పోయిందని తీసుకున్నాడు. ఇదేంది, ఇది మనం అనడం కాదు, కనిపిస్తుంది కదండి. గవర్నమెంట్ ఇచ్చింది. తర్వాత ఇగో ఈమె సంతోష్ చెల్లె జోగినిపల్లి సౌమ్య. ఇంట్లో విచిత్రం ఏంది రగ్గారంటే, కుదురుపాక గ్రామంలో 4281 మంది ఆడపిల్లలు ఉంటారు. ఏ ఒక్క ఆడపిల్లకు ముంపు గ్రామం కింద పట్టరాదు, ఒక్క సౌమ్యకే వస్తుంది. గ్రేట్. ఈ ఒక్క ఆమెకే వచ్చింది. మరి అందరు ఆడపిల్లలు ఏం పాపం చేసుకున్నారు ఆ ఊర్లో? ఈ ఒక్క ఆమెకు వస్తుంది. ఈమె అక్కడ ఎలిజిబులా? ఈమె భర్త అక్కడ మామూలుగా అయితే ఎట్లా ఎలిజిబిలిటీ ఉంటది? వాళ్ళు అక్కడ ఉండి నివాసం ఉంటే ఎలిజిబుల్ అయితేనే పట్టా వస్తుంది. అంతే కదా. మ్యారేజ్ అయిపోయి వేరే ఊరికి వెళ్ళిపోతే రాదు కదా. మ్యారేజ్ కి అయ్యి వేరే ఊరికి వెళ్ళిపోయి బిలో పావర్టీ కాదు ఈమె ఉండేది చాలా పెద్ద హై ఎండ్ దగ్గర ఉంటది. ఈమె ఉండేది హై ఎండ్ కాలనీలా పెద్ద 2000 గజాల ఇంట్లో ఉంటది ఈమె. అలాంటి ఆమెకు ఈమెకు పట్టా వస్తుంది. ఇవన్నీ మనం మాట్లాడుకోవడం, ఇవన్నీ ఎవిడెన్స్. 2015లో వాళ్ళ పరిస్థితి 2013లో ఉద్యమ సమయంలో క్వారీ షేర్లు ఉంటాయి. 2013, 2015 కంటే 2 సంవత్సరాల తేడా. 2 సంవత్సరాల తేడాలనే ముప్పు గ్రామం బాధితుడయిండు. అయ్యి ఒక్క సర్వే నెంబర్ మీద ఒక్క పట్టా తీసుకోలేదు రగ్గారు. ఇప్పుడు నేను మీకు ఎవిడెన్స్ చూపిస్తా. ఇగోండి, బీసీ కింద. బీసీ ఎందుకైతే ఇక్కడ చూడండి, నేనేం చెప్పట్లేదు కదా. 388 నెంబర్ బీసీ. జోగినపల్లి సంతోష్ రవీందర్ రావు 29 years బీసీ అని ఉన్నది. చూడండి, విచిత్రం ఏంటంటే జోగినిపల్లి సంతోష్, రవీందర్ రావు, మళ్ళీ ఇక్కడ బీసీ. ఇది కులం పేరు కూడా మార్చేసారు, కులం పేరు కూడా మార్చేసిండ్రు. ఇంకోటి కూడా తీసుకున్నాడు చూడండి. జోగినిపల్లి సంతోష్, మళ్ళీ ఇక్కడ ఓసి, మళ్ళీ ఓసి పెట్టిండు. ఇంకో పట్ట. ఇది వేరేది.
ఆ. ఎన్ని ఇండ్లు ఉన్నాయి అలాగే మరి అక్కడ 2-3 ఉన్నాయో. ఇల్లు కాదు ఇవి ప్లాట్స్. అదే ఇవి ప్లాట్స్. ఇల్లు కట్టుకున్నాడు ఏమైందో మనకు తెలియదు. ప్లాట్స్. ఇదిగోండి ఇంకోటి జోగినిపల్లి రవీందర్ రావు ఓసి, వాళ్ళ ఫాదర్. జోగినిపల్లి సౌమ్య ఓసి, గండ్ర రమణారావు బాబాయ్. ఇదిగోండి ఇక్కడ కూడా జోగినిపల్లి రవీందర్ రావు 567 జోగినిపల్లి రవీందర్ రావు. ఓకే, ఇంకా చూపిస్తా ఎన్ని తీసుకున్నారు వీళ్ళు అంటే. ఇదిగోండి ఇక్కడ ఇదెంత 388 నెంబర్ జోగినిపల్లి సంతోష్. ఓకే. ఇప్పుడు దీని తర్వాత మళ్ళీ ఇది 2015లో రగ్గారు ఇన్ని ప్లాట్లు. అంటే ఒక వ్యక్తి ముంపు బాధితుడైతే ఒక్క పట్ట వస్తుంది, ఒక్క ప్లాట్ వస్తుంది. కానీ ఇప్పుడు ఎన్ని వచ్చినాయి వీళ్ళ లెక్కకి? సంతోష్కు 2, వాళ్ళ నాన్న పేరు మీద 2, 4, వాళ్ళ చెల్లెది 1, వాళ్ళ బాబాయిది 1, ఇంకొకటి సేమ్ సర్వే నెంబర్ మీద ఇంకోటి కూడా 325 అని అఫిడవిట్ లో పెట్టిండు మరి ఎలక్షన్ 325 మళ్ళీ అఫిడవిట్ పెట్టి అంటే 7 ప్లాట్లు తీసుకున్నారు వీళ్ళు. అఫిడవిట్ లో పెట్టింది 1. ఇప్పుడు అఫిడవిట్ లో ఇవన్నీ లేవు మరి. అఫిడవిట్లు ఇవన్నీ లేవు. అంటే ఏ రకంగా వీళ్ళు అఫిడవిట్ కూడా చూపిస్తారండి మన ప్రజలకు తెలియాలి కదా. అంటే 2 సంవత్సరాలల్లో క్వారీలలోకి వెళ్ళి ముంపు గ్రామం బాధితుడు అయిపోయాడు. మళ్ళీ అక్కడ నుంచి ఎక్కడికి అయిపోయింది అనేది ఇప్పుడు ఇంకొకటి చూపిస్తాను నేను మీకు. అఫిడవిట్ చూపిస్తాను. ఇది 2018 అఫిడవిట్. రాజ్యసభ మెంబర్ అయినప్పుడు అఫిడవిట్. దీంట్లో ఏం చూపించండి అండి? ఓకే, ఇక్కడికి వచ్చేసరికి రగ్గారు 2015 నుంచి 2018 అంటే 3 సంవత్సరాల కాలం. ఆ 3 సంవత్సరాల కాలంలో తెలంగాణ బ్రాడ్కాస్ట్ల, తెలంగాణ న్యూస్ పేపర్ల అన్నిట్ల షేర్లు వచ్చేసినాయి ఇమీడియట్ గా. మరి ఏడుకెళ్ళి వచ్చినాయి మరి 200 గజాలకి వెళ్ళి. చూడండి ఇదిగోండి తెలంగాణ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్. తెలంగాణ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ లాస్ట్ వన్ చూపిస్తా ఇంకా. ఓకే, ఇది ఆయన చూపించుకున్న అఫిడవిట్. ఆయనే ఉండే కదా. ఇలా ఫామ్ హౌస్లు చూపించండి. ఇంకా నేను మీకు చూపిస్తాను. ఇదిగోండి అగ్రికల్చర్ ల్యాండ్ మర్కూక్ విలేజ్. కేసీఆర్ ఫామ్ హౌస్ పక్కనే ఉంటుంది. కేసీఆర్ ఫామ్ హౌస్ పక్కన చూపించండి. ఆయన చూపించండి ఇందులో మర్కూక్ విలేజ్ అనేది. అవును, గజ్వేల్. ఇదిగోండి ఎన్ని ఎకరాలు అనేది కూడా ఉంది. ఎల్లో మార్క్ 9 acres, 5 acres, 3 something acres. అఫిడవిట్ లో చూపించింది ఇంత, అక్కడ ఉన్నది వేరే సంఖ్య. ఎలక్షన్ అఫిడవిట్ లో చూపించింది ఇది, అక్కడ ఉన్నది వేరే. ఇప్పుడు ఈ పట్టాలు ఎట్లయితే 7 పట్టాలు తీసుకొని ఒకటే చూపించిండు కదా, అట్లనే ఇలా చూపించిన ఎక్స్టెంట్ కూడా చాలా తక్కువ. లైవ్ లైన్ ఫామ్ హౌస్ లో చెప్తున్న దాని ప్రకారం 15 ఎకరాలు ఉంది ఈయన చెప్తున్న ప్రకారం. ఇదిగోండి ఒకటే పట్టా చూపించిండు. ఏది కుదురుపాకది. మీరు ఇంత ముందు 2 చెప్పినారు. 2 దీంతో 3 అవుతుంది. 3 అవుతాయి. 3 కానీ ఒకటి చూపించాడు చూడండి. ఓకే, ఇది ఈయన వేసింది. ఇంకా చూపిస్తాను. మళ్ళీ ఆయనకున్న బంజారా హిల్స్ లో ఫ్లాట్లు అవన్నీ వచ్చేసినాయి ఆటోమేటిక్ గా. మరి ఏం బిజినెస్ చేసినా పెద్ద ఎత్తున. చూడండి మార్కెట్ వాల్యూ ఎంత ఉందో. 7 crores. 7 కోట్ల 55 లక్షలు. అంటే సంవత్సరానికి 36,000 నా బతుకు అని చూపించుకొని 200 గజాలు తీసుకున్నోడికి 3 సంవత్సరాలలో ఒక్క ప్రాపర్టీయే, ఒక బిల్డింగ్ ప్రాపర్టీయే 7 కోట్లన్నర. ఇదేదో అఫిడవిట్ లో అవన్నీ బెటర్ కదండి. ఏదో పైన పెడతారు, ఏదో ఒకటి 2 పైనే. అంటే ఒక్క ప్రాపర్టీయే ఇట్లుంది, ఒక బిల్డింగ్ దే. అంటే ఇప్పుడు మనం చాలా చూపించినాం కదా మీకు. ఏ రకంగా అంటే ఏ రకంగా ఎట్లా దోసుకున్నాడు చూడండి. నేను ఇంకా చూపిస్తాను. ఓకే, ఆ తర్వాత లిక్కర్ స్కామ్లు ఆయన పార్ట్నర్ వెన్నమనేని శ్రీనివాసరావు ఈడీకి ఇచ్చిన స్టేట్మెంట్. ఓహో, వీడియో కాల్ స్టేట్మెంట్. లిక్కర్ స్కామ్ లో ఉన్నాడు ఈయన శ్రీనివాసరావు. ఎక్కడైనది ప్రాపర్? పోర్తుగల్.
సిరిసిల్ల పోతుగల్. ఓకే, సంతోష్కి చాలా దగ్గర, కవితక ఇద్దరికి దగ్గరే. ఉమ్, ఇద్దరికి దగ్గరే. ఈయన క్వారీస్ లో మళ్ళీ రియల్ ఎస్టేట్ లో అన్నిట్లో కూడా పార్ట్నర్ సంతోష్తో. ఉమ్. ఇప్పుడు మనమే చూసినాం కదా ఎవిడెన్స్. అందులో లోపల ఒక లైన్ ఉంది, చూపిస్తా, చదువుతాను. లోపల చూపిస్తా. చదవండి అంటే మీకు ఈ క్వారీది దీనికి కలిపి చెప్తున్నాను. ఇక ఈయన ఇలా లోపల ఇచ్చిన స్టేట్మెంట్ లో ఎట్లుంది అని అంటే, చదవండి. వాట్ ఆర్ యువర్ బిజినెస్ యాక్టివిటీస్ అంటే, ఐ హ్యావ్ ఎ పబ్ కాల్డ్ 36 డౌన్ టౌన్ ఇన్ జూబ్లీ హిల్స్, హైదరాబాద్. ఉమ్, ఐ హ్యావ్ మైనింగ్ బిజినెస్ ఇన్ కరీంనగర్ అండర్ ద పార్ట్నర్షిప్ ఫ్రమ్ కాల్డ్ గోల్డ్ మైన్ మినరల్స్, myself and Pradeep Reddy. ఉమ్, And Gold Star, me and my wife Shirisha. And I have construction and development business under the partnership firm Nirmiti Developers. Me and my wife are partners in Telangana. ఉమ్. ఇది మళ్ళీ ఇంకేం చెప్పిండు ఇక్కడ, ఈడీకి ఎంత నిర్భయంగా ఇచ్చిండు చూడండి పార్ట్నర్స్ అని. ఉమ్, ఇంకేమి ఇచ్చిండంటే, వాట్ ఈజ్ యువర్ అసోసియేషన్ విత్ కే కవిత ఎమ్మెల్సీ అంటే, I have very close association with K. Kavita and her family. We are family members 20 years. ఉమ్, అని చెప్పుకుంటూ, ఐఎమ్ పార్టీ ఆఫ్ ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్స్ విత్ ద ఉమ్, మెంబర్స్ ఆఫ్ కే కవిత ఫ్యామిలీ అండ్ అదర్స్. ఇంకా ఏదేదో రాసిండు. దాంట్లో ఏం రాసిండు, ఐఎమ్ క్లోజ్ అసోసియేట్ విత్ సంతోష్ జోగినిపల్లి, ఉమ్. రాజ్యసభ. ఇది నేను చెప్పడం కాదు, అదే, ఈడీకి ఆయన ఇచ్చిన ఆయన ఇచ్చిన- స్టేట్మెంట్ ఉమ్, అని చెప్పి, ఇంకేం చెప్తున్నాడు, ఎక్స్ చీఫ్ మినిస్టర్ చంద్రశేఖర్ రావు ఇస్ మై ప్యాటర్నల్ అంకుల్. ఉమ్, ఇది ఉమ్, ఇట్లా రాసుకుంటూ, నేనేంది, నా బతికేంది, రాజశేఖర్ రెడ్డి సీఎంఓకు నాకేం సంబంధము, ఇవన్నీ ఎందుకు కలిసినావు అని వాళ్ళు అడిగిన దానికి ఇదంతా ఆయన ఇచ్చింది. అంటే ఇప్పుడు ఇది మనం ఏదో పెట్టే అలిగేషన్ కాదు, సంతోష్ మీద నాకు ఉన్న కోపంతో మాట్లాడుతున్నది కాదు రగ్గారు, ఇవన్నీ ఎవిడెన్సే. ఇప్పుడు ఆ సంతోష్ పార్ట్నర్ అండ్ బినామీ అయిన శ్రీనివాసరావు, పార్ట్నరా, బినామీ పార్ట్నర్ రెండు, ఓకే. ఉమ్, ఆయననే భారత ప్రభుత్వానికి, ఈడీకి, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఇచ్చిన స్టేట్మెంట్. ఉమ్, దీని మీద ఇగోండి. ఇది మళ్ళీ నన్ను విచిత్రం ఏంది అంటే, ఇక్కడ ఈడీ వాళ్ళు ఇది నన్ను అడిగి తీసుకున్నారు. ఓకే. ఇది ఇవ్వండి అని అడిగి తీసుకుంటే, మరి మీరు తీసుకున్నారు కానీ నాకు ఎట్లా అంటే, మళ్ళీ వాళ్ళకి మొన్న ముద్రేష్ నాకు ఇచ్చింది. ఓకే. ఇది అక్నాలెడ్జ్మెంట్ మొన్న. ఉమ్, ఇది ఇక అంటే ఒకదానికి ఒకటి ఎట్లా రిలేటెడ్ ఉన్నది అని దాంట్లో భాగంగా ఇది చూపిస్తున్నా. ఇక ఆ తర్వాత ఇట్లా చాలా తీస్తున్నా నేను, చాలా ఉన్నాయి. లేటెస్ట్గా వాళ్ళ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి, మా ప్రభుత్వం వచ్చినాక కూడా సంతోష్ ఉన్న ఆస్తులు ఏందనేది కూడా చూపిస్తా. ఉమ్, ఇది 2016లో, ఇది శ్రీనివాసరావు శాండ్ క్వారీ. ఓకే. దీంట్లో పేరు ఉండదు కానీ సంతోష్ పార్ట్నర్ డెఫినెట్ గా. ఇప్పుడు కవిత అంటుంది కదా, ఏది మన నేరెళ్ళ బాధితులను కొట్టించింది, 3rd డిగ్రీ ప్రయోగించింది సంతోష్ రావు అని ఇప్పుడు ఆమె చెప్తుంది. ఇప్పుడు చెప్తాను, అప్పుడు చెప్పలే కానీ ఇప్పుడు చెప్తుంది. మేమేమో అప్పుడు మీరా కుమారి గారు వస్తే పార్టీ మొత్తం పీసీ చీఫ్ ఉన్నప్పుడు మొత్తం, ఇప్పుడు వాళ్ళ పార్టీలో ఉన్న సబితా ఇంద్రారెడ్డి గారితో సహా మేమందరం పోయి ఆ నేరెళ్ళ బాధితులను మేము పరామర్శిస్తాం. అప్పుడేమో మాట్లాడలేదు, కొట్టించినప్పుడు. ఇప్పుడు బయటకు వచ్చినాక ఇప్పుడు కొట్టించిందే సంతోష్, కేటీఆర్ కాదు అని ఇప్పుడు కవిత చెప్తుంది. అయితే ఇప్పుడు ఆ శాండ్ ఇదంతా కూడా అందులో భాగమే, ఇప్పుడు మీరు జీవించిన అగ్రిమెంట్ ఇదంతా అందులో భాగమే. ఇదేంటండి వెరీ క్లియర్ గా ఉంది కదా, ఇక్కడ ఎంత మంచి క్లియర్ గోల్డ్ మైన్ మినరల్స్ అని రాసి ఉంది కదండి. ఇదే గోల్డ్ మైన్ మినరల్స్ అని ఆయన ఈడికి ఇచ్చిన స్టేట్మెంట్లే ఉంది కదండి. మనం ఏదో చూపించి మాట్లాడడం కూడా కాదు కదా. అయితే 23లో మా గవర్నమెంట్ వచ్చింది కదా రఘు గారు, డిసెంబర్ కాంగ్రెస్ వచ్చింది మా గవర్నమెంట్. అంటే 24లో అంటే గవర్నమెంట్ కేసీఆర్ సీఎం ఉన్న 9 సంవత్సరాలు ఈయన ఏ రకంగా దోసుకున్నాడు, ఆ దోసుకున్నది ఇంకెక్కడ దాచుకోవాలనో అర్థం కాక, మా గవర్నమెంట్ వచ్చినాక కూడా భయం లేకుండా ఎంత మంచిగా ఇక్కడ ఆస్తులు ఒక్కొక్కటి కొనుక్కుంటున్నాడు అని అంటే, కొన్ని నా దృష్టికి వచ్చి నేను ఎంత సీరియస్గా అంటే అంత సీరియస్గా ఇన్వెస్టిగేట్ చేస్తే కొన్ని దొరికినాయి నాకు ఆధారాలు, అది మీకు చూపిస్తా. చూడండి, ఎలిగెన్స్ ఎంపీరియా 2 ఈ బిల్డింగ్ చూడండి, ఈ బిల్డింగ్స్ 2 చూడండి, కమర్షియల్ బిల్డింగ్. ఇది ఎక్కడ అనుకున్నారు రాఘు గారు? నానక్రామ్ గూడాల మెయిన్ రోడ్డుకు, ఎదక్కడో గల్లీలో కూడా కాదు, మెయిన్ రోడ్డుకు ఈ బిల్డింగ్. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏరియా.
ఇప్పుడు నానక్రామ్ కూడా ఆ ఏరియా ఫైనాన్షియల్ కోకాపేట్ అదే అవును, ఫేమస్ అంతే, కదండి అంతే ఇప్పుడు కదా. కాస్ట్లీ ఏరియా. అవును. అక్కడ ఈ బిల్డింగ్ లో దాదాపు 22 కోట్ల వైట్ మనీ తోటి ఉమ్, 22 22 కోట్ల వైట్ మనీ తోటి 21,000 స్క్వేర్ ఫీట్ కమర్షియల్ స్పేస్ ను ఈ సంతోష్ భార్య పేరు మీద ఉన్నాడు. బా, ఏం పేరు భార్య పేరు? రోహిణి రోహిణి జోగినపల్లి. రోహిణి జోగినపల్లి. నేనేం మాటలు చెప్పడం 22 కోట్లు వైటా? అంటే మొత్తం ప్రాపర్టీ వాల్యూనా ఎట్లా? లేదు లేదు, ప్రాపర్టీ అంటే ప్రాపర్టీ జనరల్ గా ఎట్లా నో కొంటారు? నో మనం దాని వాల్యూ 50 కోట్లు ఉంది అనుకోండి, వాళ్ళు మార్కెట్ వాల్యూ కట్టేసి మిగతా బ్లాక్ ఇస్తారు కదా. జనరల్ అదే జరుగుతుంటది కదా ఏదైనా కొన్నప్పుడు. నేనేమంటున్నా, గవర్నమెంట్ ఫీజు మార్కెట్ వాల్యూయే 22 కోట్లు అండి. మార్కెట్ వాల్యూ గవర్నమెంట్ కట్టిందే 22 కోట్లు. గవర్నమెంట్ కట్టింది 22 కోట్లు. అంటే దాన్ని దాంట్లో వాల్యూ కడతాడు 22 కోట్ల ప్రాపర్టీ ఈజీగా. ఇప్పుడు గవర్నమెంట్ కట్టిందే వైట్ 22 కోట్లు అని అంటే అది బయట గవర్నమెంట్ కట్టింది కాదు, అమ్మిన ఆయనకి కట్టిండి 22 కోట్లు. దాంట్లో వైట్ కిందకే వస్తుంది. వైట్ కిందకే వస్తుంది కదా. ఆ 22 కోట్లు వైటే కట్టిండు అని అంటే దాని వాల్యూ ఎంత ఉండాలి చెప్పండి? 22 crores. 22 crores. అది స్క్వేర్ ఫీట్ ఎంత అనుకున్నారు? 21,000 చేంజ్. 20,940 స్క్వేర్ ఫీట్. నేనేదో చెప్పడం కాదు, ఇగోండి చూడండి. డాక్యుమెంట్ కూడా పట్టుకొచ్చిరా? రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్. ఓకే, చూడండి ఇక్కడ జోగినిపల్లి రోహిణి. థర్డ్ విండోలో లాస్ట్ నేమ్ అనుకుంటాను, థర్డ్ బాక్స్ లో లాస్ట్ జోగినిపల్లి రోహిణి. ఒకసారి ఇస్తారా చూద్దాం? డెఫినెట్ గా ఇస్తాను. ఇలా మీకు ఒక విషయం చెప్పాలి రగ్ గారు, దీంట్లో కూడా 4 సర్వే నెంబర్లు ఉన్నాయి. ఓకే, ఈ బిల్డింగ్ ప్లేస్ ఉంటది కదా, ఆ ప్లేస్ 4 సర్వే నెంబర్లు 58, 59, 57, 62. 57, 58, 59, 62. అయితే అందులో 2 సర్వే నెంబర్లు మిస్. ఏంటి? 58, 59 మిస్. అంటే పర్మిషన్ జిహెచ్ఎంసి పర్మిషన్ అడిగినప్పుడు మిస్. 57, 62 పర్మిషన్ వచ్చింది. అది మనం ఏదో మాట్లాడుకోవడం కాదు, ఉన్నది మీరు చూడండి. ఇప్పుడు మీరు చూస్తే మీకు తెలుస్తుంది. ఓకే, చూడండి. జూమ్ చేయొచ్చు దీన్ని. జోగిన్పల్లి రోహిణి ఉంది చూడండి. ఇప్పుడు ఇది ఎవరిదండి? సియాన్ ఇన్ఫ్రా అండ్ రియల్టర్స్ వాళ్ళ దగ్గర నుంచి LLP వాళ్ళ దగ్గర నుంచి ఈమె పర్చేజ్ చేసింది. జోగినపల్లి రోహిణి పర్చేజ్ చేసింది. ఇది ఎంత ఎక్స్టెండ్? 7,040 స్క్వేర్ యార్డ్స్, బిల్ట్ 32,500 స్క్వేర్ ఫీట్ అని ఉంది. ఓకే, 21 crore 45 lakhs. డేట్ చూడండి మీరు, 24 10th month, 4/10/2024. మొన్ననే కదా? అవునండి. అంటే మీరు పవర్ లోంచి పోయాక ఒక 8-9 నెలలకు కొన్నాడు. మేము పవర్ పవర్ నుంచి పోయాక 8-9 నెలలకు కొన్నాడు. 8-9 నెలలనే. అంటే విచిత్రం ఏంటంటే, మీకు రిజిస్ట్రేషన్ అయిపోయింది, ఈవినింగ్ డాక్యుమెంట్ వచ్చింది. అదే అన్ని సేమ్ డే రిలీజ్ అయింది ఆయనకు. మనం డాక్యుమెంట్ సేల్ డాక్యుమెంట్ రావాలంటే 3-4 రోజులు పడుతుంది. మన లాంటి వాళ్ళకి వస్తుందా? ఎవరైనా ఇస్తారా సేమ్ డే? ఆయనకు అన్ని సేమ్ డేనే వచ్చేసినాయి. రిజిస్ట్రేషన్ అదే రోజు, రిలీజ్ అదే రోజు, డాక్యుమెంట్ రావడం మొత్తం ఎవ్రీథింగ్ అదే రోజు వచ్చింది ఆయనకి. ఇప్పుడు ఇలా భార్య పేరు మీద 22 కోట్ల 22 వైట్ 22 crore అంటే ఈజీగా ఇంకొక 60-70% ఎక్సెస్ మనం పెట్టుకోవచ్చు. డెఫినెట్ గా దాదాపు 100 కోట్లు ఉంటది, నో డౌట్. అంటే అది ఎన్ని స్క్వేర్ ఫీట్లను బట్టి అది ఎంత పెద్ద కమర్షియల్ స్పేస్ అర్థం చేసుకోవాలి కదా. ఈ బిల్డింగ్ ఫొటోస్ కూడా మనం చూసుకున్నాం కదండి. ఇలాంటి దాంట్లో అంత పెద్ద స్క్వేర్ ఫీట్ అంటే ఒక ఫ్లోరో ఎన్ని ఫ్లోర్ లో ఇంకా మనకు తెలియదు. అంటే ఇందులో 3 blocks కింద చూపించినారు ఇక్కడ. ఇందులో వీళ్ళు చూస్తుంటే 3 blocks ఏమో కలిపి ఉన్నాడా, మరి అన్ని ఒకటే దగ్గర పెట్టినా ఏమో తెలియదు. మనం లైవ్ లోకి వెళ్తే తెలుస్తుంది. లైవ్ లోకి వెళ్తాం మనము. లైవ్ లోకి వెళ్తే అప్పుడు తెలిసిపోద్ది కదండి. అంటే మీ గవర్నమెంట్ లో కొనండి, నజర్ లేదా? మీ గవర్నమెంట్ నజర్ కలిసిపోయారేమో. లేకపోతే ఎందుకు కలిసిపోతారు కానీ, అంటే వీళ్ళు ఈ దొంగలు దోసుకున్నాయి ఎక్కడికక్కడ. ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చినాక రికార్డ్ చేసినాయే రికార్డ్స్ అనే, ట్యాపింగ్ రికార్డ్స్ అనే 4th రోజు తీసుకుపోయి వక్కలు చెక్కలు చేసి మూసిలో పడేసి, అట్లా ఈ దోసుకున్న సొమ్మును కూడా ఎక్కడికక్కడ తెలియకుండా టకటకటకగా మళ్ళీ కమర్షియల్ రేట్స్ వచ్చుకునేటట్టు చేసుకుంటున్నారు వాళ్ళు. అంటే వేరే స్టేట్ల లాస్ట్ టైం కూడా మీకు చెప్పిన
జేఎస్ రాంచ్ అనేది ఎక్కడ ఉంది అనేది, 1000 ఎకరాల ఎస్టేట్ అనేది. 1000 ఎకరాల ఎస్టేటా? మీకు లాస్ట్ టైం మీకే చెప్పాను చెప్పారు కదా మీరు. 1000 ఎకరాల ఎస్టేట్ జేఎస్ రాంచ్ అని. అట్లా ఎక్కడికక్కడ కమర్షియల్ స్పేస్లు, జేఎస్ రాంచ్లు, ఎస్టేట్లు, ఇక 200 గజాల కుదురుపాక గ్రామం నుంచి మొదలు పెడితే మొత్తం కెనడా, అమెరికా, ఎక్కడంటే అక్కడండి. కానీ మనిషి అట్లా కనబడాడు కదండి. చాలా మనిషి మీకు కనబడకుండా ఇప్పుడు మీకైతే ప్రూఫ్స్ నేను చూపిస్తున్నాను కదా. అసలు నేను అనుకోవడం కేటీఆర్, హరీష్, కవిత కంటే ఎక్కువ సంపాదించినట్టుగా ఈ లెక్కన. అంటే మరి కేసీఆర్ గారితో 24/7 ఉన్నది అతనే కదా. కేసీఆర్ చెప్పిండు అనుకుంటా ప్రతి ఒక్కరితోటి అన్ని పనులు చేయించేసుకున్నాడు. ప్రతి దగ్గర ఒకటి రగ్గారు. ఇప్పుడు ఇలాంటి బిల్డింగ్ ఉంది కదా, ఇలాంటి బిల్డింగ్ కట్టడానికి ఏ బిల్డరు కేసీఆర్ గారి దగ్గరికి కలవడానికో పర్మిషన్కో వస్తే కూడా ప్రతి దాంట్లో ఫ్లోరే రాసుకోవడం, ఫ్లోర్ షేర్ ఇవ్వాల్సిందే, ఇస్తేనే వాళ్ళకి పర్మిషన్ వచ్చినట్టు. లేకుంటే ఆ డెవలప్మెంట్ కి తీసుకున్నాడో బిల్డరో వాడు గిలగిల ఈగ కొట్టుకున్నట్టు, టీల వడ్డ ఈగ కొట్టుకున్నట్టు కొట్టుకోవాలి. ఇట్లా చాలా ఉన్నాయండి. ఇది లేటెస్ట్. అంటే చూడండి, ఈడీకి ఇవ్వలేదు. నేను ఈడీ నుండి వచ్చాక నాకు వచ్చింది, ఇది తీసుకోవడం జరిగింది. అంటే మనం ప్రూఫ్స్ లేకుండా ఈడీకి కూడా చెప్పడానికి ఉండదు కదా. అందుకే వాళ్ళు మళ్ళీ Feb 16th కూడా మళ్ళీ పిలుస్తామని అన్నారు. వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తున్నారు ఎంక్వైరీ. సో నేను 1 by 1 కలెక్ట్ చేసుకుంటూ ప్రజలకు కానివ్వండి, మా ప్రభుత్వానికి కానివ్వండి, ఈ ఏజెన్సీస్ కానీ డెఫినెట్ గా ఇస్తా. అలా వెనుకపోయేదే లేదు. ఇట్లా వీళ్ళు ఏ రకంగా దోసుకుంటున్నారు అనేది ఇది చూడండి. ఇది 39 ఎకరాల ల్యాండ్ బుద్వేల్ల. 39 acres ల్యాండ్. 39 acres ల్యాండ్ బుద్వేల్ల. ఈ నెంబర్ 2 పర్సన్ పేరు చూడండి, వి శ్రీనివాసరావు. ఇంతకుముందు చూపించిన ఫోటో శ్రీనివాసరావు. ఇంకా అలా చాలా పేర్లు ఉన్నాయి. సంతోష్ ఉన్నా మరి ఇలా ఉంటాడు, కానీ దీంట్లో పేరు లేదు. సెల్ డీల్ లో సంతోష్ పేరు లేదు, ఎవరో పేర్లు ఉంటాయి. అంతా కలిసి చేస్తారు. ఎందుకు సంతోష్ ఉంటాడు అని అంటే 39 acres నన్ను చెప్పనండి. ఎందుకు సంతోష్ ఉంటాడు అంటే ఇది కూడా ఎప్పుడైంది సేల్ డీడ్ 2015లో. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వాళ్ళ బీఆర్ఎస్ గవర్నమెంట్, టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక ఇది ఏబిఎన్ రాధాకృష్ణ గారు, ఏబిఎన్ ఛానల్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పేపర్లో కూడా ఇది వచ్చింది. అప్పుడు బుద్వేల్ భూదందా అని ఏ రకంగా ఎట్లా చేసిండ్రు అని. అప్పుడున్న ఇంటెలిజెన్స్ కిషన్ రావు గారు కూడా కేసీఆర్ గారికి చెడ్డ పేరు వస్తుంది, ఉద్యమం చేసి మనం తెలంగాణ తెచ్చుకున్నాము, కష్టపడి తెచ్చుకున్న తెలంగాణలో ఇట్లా చేయకండి అని ఆయన చెప్తే కూడా వినిపించుకోకుండా ఈ సంతోషే మొత్తం వెనక ముందు ఉండి ఒక 2 బస్సులు పెట్టి అక్కడ ఒక చిన్న మసీదు ఉంటే కూల్చేసి ఆ ప్లేస్ లో ఈ 39 ఎకరాల ల్యాండ్ చిన్న మసీదు పాతది అనుకుంటా తీసేసి అక్కడ చిన్న గుడిసెలు వేసుకొని ఉన్న వాళ్ళని ఒక 2 బస్సులు అర్ధరాత్రి 12 గంటలకు 2 బస్సులలో వాళ్ళని ఎక్కించి వికారాబాద్ అడవులలో వాళ్ళని పడేసి మొత్తం బ్లూ షీట్స్ వేసుకొని ఊర్జిత కన్స్ట్రక్షన్, శ్రీనివాస్ రెడ్డి అనే ఊర్జిత కన్స్ట్రక్షన్ ఆయనకు ఇచ్చేసిండ్రు, డెవలప్మెంట్ కి ఇచ్చేసిండ్రు. మేజర్ పార్ట్ ఏమో విల్లాస్ కడుతున్నారు, ఒక్కొక్క విల్లా 30-40 కోట్లు. పక్కదేమో హైరైజ్ అపార్ట్మెంట్స్ కడతామని. ఇది ఎక్కడ అని అంటే రాజేంద్ర నగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉంది కదా రగ్గారు, అక్కడ మన వేం నరసింహారెడ్డి గారి మానస హైట్స్ అని పెద్ద వెంచర్ ఉంది, దానికి క్వైట్ అపోజిట్ లో ఉంటది ఇది. అంటే ఈ శ్రీనివాసరావు ప్రస్థానం ఏంది, వీళ్ళ నాన్న నార్మల్ టీచర్, అది హెడ్ మాస్టర్ కూడా కాదు, ఓన్లీ టీచర్. అలాంటి ఆయనకు కొడుక్కి సంతోష్ లేకుంటే ఏం కష్టం చేసిండ్రని వీళ్ళకు ఇన్ని రకాలుగా ఇన్ని పార్ట్నర్షిప్ డీడ్స్ ఉంటాయి, క్వారీలు, శాండ్లు, మైన్లు, ల్యాండ్లు. ఎక్కడ నేను చెప్పేది తప్పుని చెప్పండి. ల్యాండ్లు ఉన్నాయి, శాండ్లు ఉన్నాయి, క్వారీలు ఉన్నాయి. ఈ సొమ్మంతా తీసుకపోయి ఇంకా సాలదు అన్నట్టు లిక్కర్లో పెట్టిండ్రు. లిక్కర్ల కూడా మళ్ళీ సంతోష్ లేకుండా శ్రీనివాసరావు ఎట్లా పోతాడు? అదే నేను చెప్తున్నా. మళ్ళా అదే శ్రీనివాసరావు స్టేట్మెంట్ ఇచ్చిండు కదా ఈడీకి, ఢిల్లీ ఈడీకి ఇచ్చిండు కదా స్టేట్మెంట్. వాట్ ఈస్ సంతోష్ రావు, వాట్ ఈస్ కవిత, నాకున్న అసోసియేషన్ ఏంది, కేసీఆర్ గారితో నాకున్న రిలేషన్ ఏంది అనేది మళ్ళీ ఆయననే సిగ్గు లేకుండా ఇచ్చినది కదా. అంటే వీళ్ళు ఇవి చెప్పడం ఊరికే చెప్పడం కాదు రగ్గారు. ఇగోండి ఈసీలు కూడా చూడండి వీళ్ళకి, బుద్వేల్. అంటే వీళ్ళు పెట్టేది ఒక 2-3 కోట్లు కూడా ఉండదు, బిజినెస్ చేస్తున్నారు, వేల కోట్లు అండి, చాలా వేల కోట్లు. మళ్ళీ ఇందులో విల్లాలు కొనుక్కునే వాళ్ళంతా కూడా కరీంనగర్ గ్రానైట్ వాళ్ళే.
మళ్ళీ క్వారీలు ఉన్న వాళ్ళే. నేనే చెప్పడం కాదు, ఇలా సేల్ డీలర్ల పేర్లు చూడండి, అక్కడ క్వారీలో ఎవరెవరు ఉన్నాయో వాళ్ళ పేర్లు చూడండి. అంటే ఏ రకంగా సంతోష్. మళ్ళీ ఇలా విచిత్రమైంది రగ్గారంటే, ఎప్పుడైతే ఈ ల్యాండ్ను వీళ్ళు కబ్జా పెట్టడానికి ఓన్ చేసుకోవడానికి ఆ బ్లూ షీట్లు వేసి హంగామా చేస్తున్న టైంలో సివి ఆనంద్ గారు ఉన్నారు. ఉన్నప్పుడు కేటీఆర్ ఫోన్ చేసి అట్లా చేయొద్దు అని కేటీఆర్ అక్కడ లోకల్ ఉన్న వాళ్ళకి కానివ్వండి, అక్కడ డీసీపీలకు కానీ చెప్తే సంతోష్ ఫోన్ చేసి నేను చెప్తున్నా, నేను చెప్పింది చేయాలి, కేటీఆర్ చెప్పింది ఎటో పోయింది. అంటే సంతోష్ ఏ రకంగా కేటీఆర్ను కూడా కాదని ఇన్ఫ్లుయెన్స్ చేసి లోకల్ ఆర్టీఓలను కానివ్వండి పర్మిషన్స్ తెచ్చుకోవడానికి రేరార్ కానీ ఎవరిని ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేసిండు, రెవెన్యూ వాళ్ళని ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేసిండు, పోలీస్ ఆఫీసర్స్ని ఏ రకంగా ఇన్ఫ్లుయెన్స్ చేసి, ఒక ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ చూస్తున్న కిషన్ రావు గారు పెద్ద మనిషి, ఆయన అలాంటివి ఆయనను కూడా కాదు అని ఆయన చెప్తుంటే కూడా పట్టించుకోకుండా వినిపించుకోకుండా ఈ సంతోష్ చెప్పిందే వేదం అయిపోయింది. ఇప్పుడు కాదు, ఇప్పుడు 22 కోట్లకే ఇల్లు ఇంత పెద్ద ఫ్లాట్ కొన్నారంటే ఎంత ట్యాక్స్ కడుతున్నారు మరి ఇల్లు సంపాదన, వాళ్ళు కడుతున్న ట్యాక్స్లు ఎంత, ఏం ట్యాక్స్లు కడుతున్నారు? బుచ్చిబాబు ఉన్నాడు కదా, వీళ్ళు ఆడిటర్, వీళ్ళందరికి ఒకటే ఆడిటర్ కదా, సింగిల్ పర్సన్ వీళ్ళందరికి ఆడిటర్. కవిత ఆడిటర్ బుచ్చిబాబు, కవిత ఆడిటర్ బుచ్చిబాబే, సంతోష్ ఆడిటర్ బుచ్చిబాబే, శ్రీనివాస్ ఆడిటర్ బుచ్చిబాబే, వీళ్ళ టీం అందరికి బుచ్చిబాబే. మరి కవిత ఇప్పుడు ప్రదీప్ రెడ్డి కూడా బుచ్చిబాబే. ఇప్పుడు కవిత అంటుంది కదా దయ్యం నెంబర్ 1 సంతోష్ రావే అని, నిన్న మొన్న అంటుందిగా. అవును, మరి ఎక్కడ చెడింది వీళ్ళకి? సరే హరీష్ కంటే ఏదైనా ఫ్యామిలీ అది ఇది కొంచెం డిస్టర్బ్ అయి ఉంటుందేమో, కానీ సంతోష్కి ఎక్కడ చెడింది? యాక్చువల్గా ఏంటి అంటే సంతోష్ను ఫస్ట్ మా ఫ్యామిలీలో ఎంటర్ చేసి మొత్తం ఇన్వాల్వ్ చేసి సంతోష్ను మొత్తం ఉంచిందే స్టార్టింగ్ కవిత. అవునా? అంటే ఇంతకుముందు ఎక్కడ ఉన్నాడు సంతోష్ అప్పుడు? సంతోష్ ఫస్ట్ కుదురుపాకలో ఏదో గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాడు 10th క్లాస్ వరకు, ఇంటర్ కరీంనగర్ లో చదువుకున్నాడు. తర్వాత ఈ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఈ లిక్కర్ స్కామ్ లో ఉన్న శ్రీనివాసరావు, సంతోష్ వీళ్ళ ముగ్గురు వరంగల్లో డిగ్రీ చేసిండ్రు. ఆ తర్వాత ఏదో ఎంబీఏ ఏదో రకంగా అష్ట కష్టాలు పడి ఎంబీఏ చదువుదామని పూణేకి వెళ్ళినోని పట్టుకొచ్చేసి కేసీఆర్ గారు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అయినప్పుడు తీసుకొచ్చిండ్రు. ఎందుకు మరి ఆమె పట్టుబట్టి ఆయన సంతోష్ని తీసుకొచ్చి పెట్టింది? అంటే కేసీఆర్ గారు ఇంకా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అయినరు, డిప్యూటీ స్పీకర్ ఇంకా అప్పుడు అవ్వలేదు ఇంకా, కానప్పుడు మొత్తం హెల్పింగ్ గా టోటల్ ఇక పిఏ అనుకోండి, మేనల్లుడు అనుకోండి, ఏదన్నా అనుకోండి, హోల్ అండ్ సోల్ హరీష్ ఉండే. అప్పటి వరకే హరీష్ ఉండే. సో ఇంకా హరీషే మొత్తం అయిపోయిండు కదా అనుకొని మా పర్సన్ ఉండాలి అని అన్నట్టు మొత్తం ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అంతా కేసీఆర్ గారు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ చూస్తుండ్రు అంటే ఆబ్వియస్ గా హరీష్ కు అంతా తెలుస్తుంది కదా, హరీష్ మొత్తం ఎక్కడ సంపాదించుకుంటాడు అనుకొని సంతోష్ ఎంటర్ చేసిండ్రు. ఇప్పుడు హరీష్ కి కవితకి అప్పటికే గొడవల, వాళ్ళకి అప్పటికే పడతలేదు సరిగ్గా, పడట్లేదు అని అంటే అప్పుడు హరీష్ వాళ్ళ బ్రదర్ తోటి కవితకు ఎంగేజ్మెంట్ అయ్యిండే, ఆ తర్వాత క్యాన్సిల్ అయిపోయింది. అప్పటి నుంచి వాళ్ళిద్దరికి కొంచెం ఏదో ఇంకా కేసీఆర్ గారి భయానికి అట్లా నడిచింది, కానీ అప్పటి నుంచే కొంచెం ఒకరి మీద ఒకరికి ఉండేది. సో ఇంకా అప్పటి నుంచే స్టార్ట్ అయింది. అప్పటి నుంచే కోపం హరీష్ కా, హరీష్ మీద కవితకా, కవిత మీద హరీష్ కా? అంటే హరీష్ కొంచెం ఎక్స్పోజ్ అవ్వడు కానీ ఈ కవిత హరీష్ మీద ఉండేది కోపం. అయినా కూడా కేసీఆర్ గారి భయానికి ఒక దగ్గర కలిసి పనిచేసుకున్నారు కదా మొన్నటి వరకు. ఇక లోపల ఎట్లున్నా కానీ బయటికి ఒక పార్టీలు ఉన్నారు కాబట్టి కలిసి పని చేసుకున్నారు. ఇప్పుడు ఇంకా కవిత బయటికి వచ్చినాక అందరి మీద. సో ఇప్పుడు సంతోష్ ని తీసుకొచ్చి పెట్టినా ఇంకా మొత్తం సంతోష్ ఇప్పుడు తెచ్చి పాలు పోసిన ఆమెగా, ఇప్పుడు ఆమెకి కాటేసిందా? సంతోష్ తీసుకొచ్చి పెట్టినాక తర్వాత కేసీఆర్ గారు డిప్యూటీ స్పీకర్ అయినరు. డిప్యూటీ స్పీకర్ అయినాక అప్పుడు నేను ఉద్యమం మొదలు పెడతా అని ఉద్యమ పార్టీ స్టార్ట్ చేసే, ఉద్యమ పార్టీ పేరు మీద కూలీ అనే పనులు చేసే, ఆ బయట బజార్లకు ఏమో తట్టాఫారా అందుకొని కేసీఆర్ పని చేస్తే మా కోట్లు లక్షలు వస్తే ఈ షింపీర్ నెక్కర్ లోడు వీడు మొత్తం కేసీఆర్ శోభమ్మకు కేసీఆర్ కు తెలియకుండా వేసుకుని ఎంత వేసుకొని వచ్చినాయి గివే అని చెప్తే వాళ్ళు గవ్వే అని అనుకున్నారు. వాటితోటి కేసీఆర్ పార్టీ నడిపే. అట్లా ఆ టైం నుంచే దోసుకోవడము, అది దాసుకోవడం ఏ రకంగా అనేది సంతోష్కి అలవాటు అయిపోయింది కదా. 2000 కోట్లు ఇప్పుడు ఆమె అంటుంది దయ్యం నెంబర్ 1 చెప్పనండి. 2001 ఉద్యమం అప్పటి నుంచి
కేసీఆర్ గారు కష్టపడి ఆయన మైండ్ మెల్ట్ చేసుకొని అటు ఉద్యమాన్ని ముందుకు నడిపించుకుంటూ వచ్చిన డొనేషన్స్ ఫండింగ్ వచ్చిన దాంతో ఆయన ఉద్యమం నడుపుతుంటే అందులో ఎట్లా దాచుకోవాలనేది అప్పటి నుంచే స్టార్ట్ అయిపోయి ఇంకేంది ఆ కూలి పని చేస్తే వచ్చిన పైసలను దాచుకొని ఈ మైనింగ్ క్వారీలలో పెట్టిండు 2013లో. ఇప్పుడు నేను మీకు చూపించాను కదా, క్వారీస్ లో పెట్టిండు. మళ్ళీ గవర్నమెంట్ రాగానే నేను ముప్పు బాధితున్నాను మళ్ళీ 200 గజాల పట్టాలు అట్లా 2 తీసుకున్నాడు, ఒకటి కాదు దొంగ. ఆ తర్వాత మళ్ళీ దోసుకున్నాడు కేసీఆర్ గారు గవర్నమెంట్ అంతా. అది అయిపోయినాక ఇప్పుడు మా గవర్నమెంట్ లో కూడా మళ్ళీ ఇంత పెద్ద ల్యాండ్ కొన్నాడు, చూపిస్తున్నా కదా, అది భార్య పేరు మీద. మళ్ళీ ఇప్పుడు నాకు ఇల్లు లేదు, నేను కిరాయి ఇంట్లో ఉన్నాను, ఆ టోలీ చౌకి ఇంట్లో నుండి ఇప్పుడు వెంకటరామరెడ్డి గారు రాజపుష్పాలపై రెంట్ కుంటుకుంటూ అక్కడనే కోకాపేట సైడ్ అతి పెద్ద బిల్డింగ్ కట్టుకుంటున్నాడు. మరి అంటే ఎవరికి సాధ్యం కాంది ఒక 30 సంవత్సరాల వార్షిక ఆదాయం 36,000 అన్న సంతోష్, 2015 అన్న సంతోష్ ఇప్పుడు 1,000 కోట్ల ఏ రకంగా సామ్రాజ్యం నిర్మించుకున్నాడు. అంటే కేసీఆర్ ను ఏ రకంగా తప్పుదారి పట్టించి ఆఫీసర్లను గుప్పిట్లా పెట్టుకొని ఇది ఎవరి సొమ్ము అండి, ఎవరి కష్టార్జితం అండి, తెలంగాణ ప్రజల సొమ్ము కాదా? ఉద్యమంలో ప్రాణాలు పోయిన వాళ్ళు వాళ్ళ స్తూపాలు కూడా దిక్కులేని పరిస్థితి ఉంది. ఈయననేమో హైరైజ్ అపార్ట్మెంట్లు. కనీసం ఈ రాజ్యసభ పదవి తీసుకున్న ఈ దరిద్రుడు ఒక్క రోజన్న అమరవీరుల స్తూపం కాడికి వచ్చి ఒక్క నివాళన్న, ఒక్క దండన్న, ఒక్క దండమన పెట్టిండా అండి? చూసినామా మనం ఏ రోజన్నా? కానీ ఇట్లా ఈ రకమైన ఇట్లా తెలంగాణ అమరుల ప్రాణాలు గాల్లే కలిస్తే కాదు మేఘాలను కలిసేంత మేఘాలను ఆనుకున్నంత ఆకాశ హార్మాలు భార్య పేరు మీద కమర్షియల్ స్పేసులు వాళ్ళ బతుకులం ఆగముంటాయి. అట్లా నిన్న ఒక అమ్మాయి ఏడ్చుకుంటూ నాకు ఫోన్ చేసింది, రగ్ గారు ఇప్పుడు ఈ టాపిక్ వచ్చింది చెప్పాలి. దాసోజు లలిత అని ఒక రైటర్, రచయిత, అవును తెలుసు, ఏంటి మన హౌస్ల సామాజిక వర్గానికి సంబంధించిన పాపం ఆమెకు 4 ఎకరాల జాగుంటే అమ్ముకొని పిల్ల ఉద్యమంలో పెట్టింది. భర్తకి ఇప్పుడు కళ్ళు కనబడతలేవని జాబ్లకి వెళ్ళి తీసేసిండ్రు, కొడుకులు చదువుకుంటున్నారు. ఆమె ఉద్యమంలో ఉన్న పైసలన్నీ పోయినాయి. తల్లి లేదు, తండ్రి వీళ్ళ ఇంటి మీదనే ఉంటాడు, పెద్ద మనిషి, ఉండడానికి ఇల్లు లేదు. ఆమెకి ఇప్పుడు ఇల్లు గడవని పరిస్థితి ఉంది. ఎన్నోసార్లు ఎంతమంది దగ్గరికి పోయినా కేసీఆర్ గవర్నమెంట్లో పట్టించుకున్న నాదులు లేదు. అంటే ఒక సిన్సియర్గా ఒక కుల వృత్తిని కూడా బంద్ చేసుకొని ఉన్న 4 ఎకరాలను అమ్మి ఉద్యమంలో నడిచిన ఆడబిడ్డకు ఏమిచ్చింది బీఆర్ఎస్ గవర్నమెంట్? కనీసం ఆమెకు ఉండడానికి ఇల్లు లేదు, భర్తకి జాబ్ లేదు. మరి వీళ్ళేమో ఇట్లా 1,000 కోట్లు దోసుకున్నారు. ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తున్నారు మీరు? మీకు ఏం న్యాయం కావాలి? నాకు కాదు, నాకు న్యాయం కాదు, తెలంగాణ ప్రజలకు న్యాయం జరగాలంటే డెఫినెట్గా మా ప్రభుత్వం కానీ ఈ ఏజెన్సీస్ కానీ ఒక్క ముఖ్యమంత్రిని కేసీఆర్ని అడ్డం పెట్టుకొని నలుగురు ఈయన షాడో ఉండి 4 ముఖ్యమంత్రుల కంటే కూడా ఎక్కువ ఏ రకంగా దోసుకున్నాడు ఎప్పుడన్నా మనం విన్నామా? రగ్గారు గతంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు చేసిండ్రు, వాళ్ళ కుటుంబాలలో ఇట్లా ఇంత ఈ రకంగా దోసుకున్నారనేది ఎక్కడన్నా విన్నామా? ఒక వ్యక్తి ఏ రకంగా అన్ని డిపార్ట్మెంట్లను ఎక్కడికక్కడ ఏ రకంగా శాసించి ఏ రకంగా దోసుకున్నాడు అనేది మనం నోటితోటి మాట్లాడుకోవడం కదా. ఇన్ని ఆధారాలు నేను చూపించిన కదా. అంటే ఇలాంటి వ్యక్తి ఇంకా సమాజానికి మంచా చెడ్డనా, కేసీఆర్ గారికి చీడనా పీడనా? మరి ఈ సంతోష్ను పిన్ని కొడుకు, చిన్నమ్మ కొడుకు, మా భద్రత, మా మంచి చెడ్డ చూస్తాడు అనుకొని చిన్న పిల్లని తెచ్చి పాలు పోసి సాదితే అదే పిల్లి పామయి ఈరోజు కవితను కాటేసిందా లేదా? తను పెంచిన పిల్లే పాముగా మారి అదే కవితను కాటేసింది ఈరోజు. కుక్కను పెంచుకుంటానన్నా విశ్వాసం ఉండి కేసీఆర్ విశ్వాసంతోనే ఉన్నాడు కదా, ఇద్దరు మంచిగానే ఉన్నారుగా, వదులుతలేడు కదా. ఇవన్నీ తెలియవా సార్కి? ఏడ తెలుసు అండి, గంగల తెలుసు. కేసీఆర్ కు తెలిసి ఉండి ఈ అవినీతి అక్రమాలు మన్ను మశానం అన్ని తెలిసి ఉంటే ఈ రోజు కన్నబిడ్డ కవితను సస్పెండ్ చేసి కవిత బయటకు అయ్యే పరిస్థితి ఎందుకు వస్తుందండి? నన్ను చెప్పనండి, అక్రమాలు చేసిన సంతోష్ పక్కకి ఎట్లుంటాడు? కడుపులో పుట్టిన కన్నబిడ్డ బయటకు ఎందుకు వస్తుంది? అంటే అక్కడ ఏ రకంగా ఎట్లా కుట్రలు జరుగుతున్నాయి, ఏ రకంగా ఎట్లా జరుగుతున్నాయి అని అక్కడ మీరు అన్నట్టు కేసీఆర్ భార్య శోభం ఉంది.
శోభమ్మ గాంధారే కదా ఈ శకుని సంతోష్ చెప్పింది, ఏది చెప్తే అదే వేదం కదా. అంతేనా? కళ్ళకు గంతలు లేని ధృతరాష్ట్రుడు కేసీఆర్, ఈ గాంధార్ ఎట్లా నడిపిస్తే అట్లా ఈ గాంధారిని నడిపించేది ఈ శకుని. ఇంకా అక్కడ కన్న బిడ్డ లేదు, అన్న బిడ్డ లేదు, తెలంగాణ బిడ్డ లేరు, ఎవరు లేరు, ఉద్యమ బిడ్డలు లేరు, అక్కడ ఏది లేదు, ఒకే ఒక వ్యక్తి ఈ శకుని సంతోష్. ఇప్పుడు నేను 10 సంవత్సరాలు 12 సంవత్సరాల నుంచి చెప్తున్నా రఘు గారు మీకు మీడియా ద్వారా తెలంగాణ ప్రజలకు. కానీ కవిత అయితే చెప్తుంది కదా, ఆమె కూడా ఇప్పుడు మీరు చెప్పేయని ఆమె చెప్తుంది, ఆమె కూడా చెప్తుంది ఇవన్నీ వాస్తవాలే అని. అంతే కదా మరి. ఇంకా అంతకంటే ఇంకేముంటది, ఇంతకంటే ఇంకా దౌర్భాగ్యం దరిద్రము ఇంకేముంటది తెలంగాణ ప్రజలకు. అంటే తెలంగాణ ప్రజల సొమ్ము ఏ రకంగా కొల్లగొట్టిండు ఈయన, ఒకే ఒక బక్కగున్న కేసీఆర్ ను చూపించి ఏ రకంగా మీలాంటి మీడియా పర్సన్స్ ని ఇబ్బంది పెట్టిండు. టానిక్ కేసు ఏమైందండి మీ దగ్గర? గవర్నమెంట్ మరి జిఎస్టీ వసూలు చేసిరు అన్నారు, ఒక్క షాప్ పేరుతో 11-12 నడిపిరు అన్నారు, అన్ని 11 గంటలకు క్లోజ్ అయితే 12 గంటల దాకా నడిపించారు అన్నారు. ఇవన్నీ ఆ కేసు ఏమైంది అసలు? ఒకటి రగ్గారు, దాని గురించి కూడా నేను తీస్తాను. ఏంటి అని అంటే ఇక్కడ దీనికి దరిద్రపు తెలివి, అడ్డమైన తెలివి చాలా ఉంది. ఈ సంతోష్ గారికి మంచి తెలివి లేదు. తెలంగాణ ప్రజలకు మంచో, ఇంటి ఆడబిడ్డలకు మంచో, నన్ను నమ్మిన పెదనాన్నకు మంచి చేస్తా అనే తెలివి లేదు. కానీ క్రిమినల్ తెలివి వీనికి చాలా ఎక్కువ ఉన్నది. ఏ దావుద్ ఇబ్రాహిం కూడా ఉందో లేదో ఇంత తెలివి, నాకు తెలిసి అయితే అంత తెలివి ఉంది వీడికి. నీచమైన తెలివి ఇది, మంచిగా వానికి వచ్చే తెలివి కాదు. వీడు ఈ బుచ్చిబాబు ఎడిటర్ ఉన్నాడు కదా, వీళ్ళ గ్రూప్ కు కామన్ ఎడిటర్ అన్నట్టు. ఆ బుచ్చిబాబు నడుస్తూనే ఉందా అంతే. ఆ బుచ్చిబాబు మన తెలంగాణోడు కాదు, గుంటూరోడు, ఆంధ్రోడు. వాడిని తెచ్చి పెట్టుకొని అన్ని ఆ బుచ్చిబాబు ఎట్లా చెప్తే అట్లా, ఇంకా బినామీల పేర్ల మీద, భార్య పేర్ల మీద అట్లా పెట్టేసుకుంటూ నడిపిస్తున్నాడు. ఇంకా ఆ లిక్కర్ టానిక్ లో కూడా అది ఎవరి పేరు మీద ఉందో, ఎట్లా పెట్టిండో, ఏమైందో వాటిని కూడా ఇక్కడ ఇలా చూడండి. ఈ ఇప్పుడు పర్మిషన్ కు తీసుకున్న దాంట్లో 2 గాయాబైపోయి నెంబర్లు దీనిలోనే. అంటే తెలివని బిల్డర్లకు కూడా దొంగతనం ఎట్లా చేయాలో కూడా నేర్పేంత గనుడు కదా వీడు. ఇప్పుడు మొన్న ట్యాపింగ్ లో కూడా ఆయన విచారించారు కదా, ఏందో మరి ఆయన మనోడు ఏముంటది పాత్ర? డెఫినెట్ ఉంటది, సర్వాంతర్యం వాడే ఉంటది. ఇప్పుడు కాదండి, 3rd రోజు మా గవర్నమెంట్ వచ్చింది, 7th రోజు మా ప్రభుత్వము, మా మంత్రులు, మా ముఖ్యమంత్రి రేవంత్ అన్న ప్రమాణ స్వీకారం చేసిండు. 4వ తారీఖు నాడు వీళ్ళు తప్పు చేయకుంటే, సంతోష్ ప్రమేయం లేకుంటే, సంతోష్ చెప్పందే ప్రణీత్ రావు పోయి ఒక డిఎస్పి పోయి అవన్నీ కాదు ఎవిడెన్సెస్ అన్ని, హార్డ్ డిస్కులు అవి ఇవి గాడ్జెట్స్ అన్ని కూడా తప్పు చేయనప్పుడు అవన్నీ డిస్ట్రాయ్ చేయాల్సిన అవసరం ఏంది? డిస్ట్రాయ్ చేసి తీసుకపోయి కొన్ని వికారాబాద్ అడవుల్లో, కొన్ని మూసీలో అవన్నీ అట్లా చేయాల్సిన అవసరం ఏముంది? అంటే ప్రణీత్ రావు ఆయనకైనా చేస్తాడా? ఎవరికి చెప్పండి ఉంటాడా? డెఫినెట్ గా సంతోషే ఉంటాడండి. అట్లా మేము ఇప్పుడు నేను కేసీఆర్ ఫ్యామిలీ మెంబర్ని కదా, నేను ఎన్నో సార్లు కళ్ళతో చూసిన. కేసీఆర్ ఎక్కడో రూమ్ల పైన ఎక్కడ ఉంటాడు, పెద్దనాన్న చెప్పాడు పాడలేడు, పెద్దనాన్న చెప్పిండు అనుకుంటా ఎన్నో సంఘటనలు చెప్పి ఆ నోట్తో చెప్పి చేయించుకునేది నాకు కల్లారా చూసిన. ఇప్పుడు నేను అవేం వీడియోలు లేవా, ఆడియోలు లేవా, నేను ఎట్లా ప్రూవ్ చేయాలి చెప్పండి? అట్లా చెప్పి చేస్తాడు డెఫినెట్ గా. కేసీఆర్ అన్నట్టు ఆయన 1-2 చెప్పుంటాడు, వీడియో 200 యాడ్ చేస్తాడు, వాటికి యాడ్ చేసి కథం. ఇప్పుడు కాదండి, అన్ని ఇప్పుడు ఎట్లా ఆస్తులు కూడా పెట్టుకున్నాడు. ఎంతమంది ఇండస్ట్రియలిస్టులు, సినిమా వాళ్ళు వీళ్ళను ఆ నెంబర్లన్నీ చేసి వాళ్ళను బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీసుకుంటాడు, షేర్లు తీసుకుంటాడు. డెఫినెట్ గా తీసుకుంటాడు అండి. నిజంగా కూడా ఇన్వెస్టిగేషన్ కరెక్ట్ చేస్తే హైదరాబాద్లో ఉన్న మెయిన్ అది ఫార్మా కానివ్వండి, ఇండస్ట్రియల్ కానివ్వండి, బిల్డర్స్ కానీ, పెద్ద పెద్ద కంపెనీస్ కానివ్వండి, ఎన్లా చూసినా కానీ ఈ 9 సంవత్సరాల కాలంలో కొత్త అయినా పాత వాటిలైనా ప్రతి దాంట్లో సంతోష్ ఫ్లోర్లే సంతోష్కు వాటా లేనిది ఎక్కడన్నా ఎవరికన్నా ఆ ప్రగతి భవన్లో ఎంట్రన్స్ ఉందా, పర్మిషన్లు వచ్చినాయి? డీజీపీలనే కానియకుండా కింది మీద చేసే హోమ్ మినిస్టర్కే ఇజ్జత్ ఇయ్యకపాయే. ఇప్పుడు ఆమె అంటుంది కదా కవిత, గద్దర్ని కూడా కూర్చోబెట్టింది బయట సంతోష్ అని అంటుంది. కవిత ఇప్పుడు అన్నదండి, నేను ఎప్పుడో అన్నాను. గద్దర్ గారిని 3 గంటలు బయట ఇనుప కుర్చీ మీద ముసలైన ఎండలను కూర్చోబెట్టి, కనీసం ఉద్యమకారుడన్నా కొంచెం ఇంగిత జ్ఞానం లేకుండా బయట ఉన్న ఆ సెక్యూరిటీ వాళ్ళన్నా పాపం పెద్ద మనిషిని గిట్లా కూర్చోబెడుతుండ్రు అని వాళ్ళన్నా చూసి గోసపడ్డారు. కానీ వీడు మాత్రం ఏసీలల్లో మంచిగా చల్లగా కూర్చొని ఈ గద్దర్కి అపాయింట్మెంట్ ఇస్తే వచ్చేదేంది, పోయేదే ఉన్నది,
కానీ మంచిగా ఇట్లా హై రైజ్ అపార్ట్మెంట్లు కట్టేటోళ్లకు మెగా కృష్ణారెడ్డి లాంటి వాళ్ళకి ఇస్తాడు కదా. సరే చూద్దాం ఏం జరుగుద్దాం. మీ పోరాటం ఎంతవరకు వెళ్తది, ఏం నా జరుగుతుంది. పోరాటం నా కోసం కాదు రగ్గారు. మీ ఏ పోరాటం రకంగా సరే ఏ అండి. రకంగా కానీ వాళ్ళ రాష్ట్రంలో రాజకీయం ఎట్లుందంటే లీడర్లు అంతా ఒకటే దగ్గర కూర్చున్నారండి. సరే మీరు అందులో లేరు కానీ మీరు చాలా అమాయకురాలు, లేకపోతే మీకు ఈ పాటికి ఏదో పదవో ఏదన్నా వచ్చి ఉండాలి, మీకు అది కూడా లేకపోయా. లీడర్లంతా మీరు అట్లా లీడర్లంతా కలిసే ఉన్నారండి. రగ్గారు అట్లా అనడం కాదు. లీడర్ అమాయకంగా మాట్లాడుతున్నారు. ఇంకా నేను అమాయకంగా మాట్లాడడం కాదు రగ్గారు. ఇక్కడ ఏంది అని అంటే కొంచెం మా పార్టీల ప్రభుత్వంలో జరిగే ఇబ్బంది ఏంది అని అంటే, ఇప్పుడు రేవంత్ అన్న టీడీపీ నుంచి రావడం, మా సీనియర్లు కాంగ్రెస్ వాళ్ళు అవ్వడం, కొంచెం వాళ్ళు వీళ్ళు ఇట్లా సర్దుబాట్లలో భాగంగా కొందరికి పదవులు ముందు వస్తున్నాయి, వెనుకొస్తున్నాయి. నీ గ్రూపు నా గ్రూప్ అనే దాంట్లో అంతే తప్ప వేరే ఏం లేదు. డెఫినెట్గా మనకు మంచి పదవి వస్తుంది, అలా అనుమానమే లేదు. నేను అమాయకంగానే కనిపిస్తుండవచ్చు కానీ పని చాలా గట్టిగానే చేస్తా. అది చూద్దాం. పార్టీ సో పని ఇంకా చాలా ఉన్నాయా బయట పెట్టాల్సినవి? అవినీతి పరుల పనైనా కానీ గట్టిగానే చేస్తా. ఇంకా చాలా ఉన్నాయా రావాల్సినవి, బయటికి రావాల్సినవి? చాలా ఎక్కువ ఉన్నాయండి. ఓకే, ఇది శాంపులే అంతే. ఇంకా చాలా వస్తాయి. తప్పకుండా కూడా తెలంగాణ ప్రజలందరికీ చూపిస్తా, ప్రభుత్వానికి చూపిస్తా, రైట్. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్కి ఇస్తా. ఇక మరి ఎవరు ఏ రకంగా ఈ సంతోష్ ఏదైతే నేను ఈడీని కూడా మేనేజ్ చేసుకుంటా అనే నాలిక బల్పు మాటలు, దోసుకున్న బల్పు మాటలతో ఎట్లా మాట్లాడుతున్నాడో మరి ఈడీలు నిజంగా కూడా వాళ్ళ ప్రూవ్ చేసుకుంటారా, మేము సంతోష్ ఫామ్ హౌస్ లో ఎడ్లం కాదు, మేము ఈడీలమే, ఈడీ ఆఫీసర్లమే అనేది మనం చూడాలి. చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ రమ్యారావు గారు, ధన్యవాదాలు మా ఆఫీస్కి వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. చూద్దాం, ఇన్వెస్టిగేషన్ అయితే తరువుగా జరగాలి, ఎంక్వైరీ ట్రాన్స్పరెంట్గా జరగాలి. ఇట్లాంటి అక్రమ సంపాదన దోపిడీని కక్కించి ప్రభుత్వ ఖజానాలో కలపాలి. ఇది అయ్యే పనేనా అని మీకు అనిపించి ఉండొచ్చు, కావాలని మనం కోరుకుందాం. ఈ పోరాటాన్ని ఇంకా బలంగా ముందుకు తీసుకెళ్దాం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.